అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి. ఏపీ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను ఇస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ కార్డు పంపిణీ చేయడం మొదలుపెట్టింది. పాత వైట్ కార్డు బదులుగా ఈ డిజిటల్ సిస్టంలో పనిచేస్తుంది. మీ డేటా మొత్తం ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పౌర సరఫరా శాఖ తెలిపింది. అయితే మొదటి విడత పంపిణీలోని కొన్ని తప్పులున్నాయని ప్రభుత్వం గుర్తించింది. స్మార్ట్ రేషన్ కార్డులలో ఎట్లాంటి తప్పులున్నా, కుటుంబంలో సభ్యుల వివరాలు పొరపాట్లున్నా, లేదా అడ్రస్ లేదా పేరులో డేటా మిస్ ఉన్నా ఈ నెల 31 లోపు సరి చేసుకోవాలి. అంతేకాక కొన్ని సర్వీసులు కూడా నిలిపివేస్తారు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ కార్డు ఎక్కడ చెక్ చేసుకోవాలో, మార్పులు ఎలా చేయాలో పూర్తి వివరంగా చెప్తా. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి విలువైన సమాచారం మీకు పెట్టిన వెంటనే వీడియో రూపంలో మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొందరు పేర్లో స్పెల్లింగ్ తప్పులు ఉండడం, కొందరు ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, కొందరు కుటుంబ సభ్యుల వివరాలు మిస్ అవ్వడం, ఈ సమస్యలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు వాటికి సరి చేసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది. గడువు తేదీ అక్టోబర్ 31 కల్లా ముగుస్తుంది. ఈ నెలాఖరులోకల్లా మీరు రేషన్ కార్డుతో అన్ని పొరపాట్లు సరి చేసుకోవాలి. ఆ తర్వాత సవరించాలంటే నామినేషన్ ఫీజు 35 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేయాలంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి లేదా వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేయాలి. మీ రేషన్ కార్డు కాపీ తీసుకెళ్ళాలి. దాంతో పాటు ఆధార్ కార్డు, గ్యాస్ బుక్, కరెంటు బిల్లు లాంటి డాక్యుమెంట్లు జత చేయాలి. మీరు ఇచ్చిన అభ్యంతరాలు పరిశీలన తర్వాత టీగా ప్రభుత్వం సవరించిన కాపీలు ఇస్తుంది. మీ సచివాలయానికి వెళ్లకుండా వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అదే కాకుండా నవంబర్ 1 నుంచి ప్రభుత్వం మరొక కొత్త సదుపాయం కూడా ప్రారంభిస్తుంది. ఎవరైతే కొత్త స్మార్ట్ కార్డులు కావాలనుకుంటున్నారో లేదా రీప్లేస్మెంట్ కావాలంటున్నారో 35 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది పోస్ట్ శాఖ ద్వారా. అప్పుడు మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటికి వస్తుంది. దీనితో పాటు రేషన్ కార్డుదారులకు ఒక ముఖ్యమైన నియమం ఉంది. 3 నెలల వరకు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తర్వాత మీ సచివాలయానికి వెళ్ళి వివరాలతో పూర్తిగా యాక్టివ్ చేసుకోవచ్చు. అయినా అంతవరకు మీరు వెయిట్ చేయకండి. ప్రతి నెల రేషన్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, లేకపోతే రద్దు అవుతుంది. ఇటువంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా వెంటనే మీరు పొందాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.